BCN న్యూస్ నేను వెంకట్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను తహసీల్దార్ నరసింహారావు తనిఖీ. డయేరియా వ్యాధిపై ఉపాధ్యాయులకు అవగాహన. సీట్ల భర్తీ కోసం 27వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష. 9:30 కల్లా గురుకులానికి చేరుకోవాలని సూచన. మాచవరం గ్రామంలో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ విజయోత్సవ సభ. పాల్గొన్న ఎమ్మెల్యే నెల్లల విజయశ్రీ. రాష్ట్రంలో డయేరియా ప్రబలుతున్న కారణంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర ప్రభుత్వ పాఠశాలలను ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను తహసీల్దార్ నరసింహారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులు తీసుకునే ఆహారంలో తాగునీరుపై టెస్టింగ్ చేపట్టామని, విద్యార్థులు ఉన్న పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారని, అందులో భాగంగా తనిఖీ నిర్వహించామని, పాఠశాలలో శుభ్రంగా ఉందని, డయేరియా వ్యాధిపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించామని, డయేరియా వ్యాప్తి చెందకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామానుజాచార్యులు, ఏఎన్ఎం కొండమ్మ, పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, వీఆర్ఓ పాల్గొన్నారు. ప్లాస్టిక్ క్యాప్స్ నమస్కారం. మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డయేరియా గురించి ప్రతి స్కూల్లో, రెసిడెన్సీ స్కూల్లో పిల్లలకి ఇచ్చేటువంటి వాటర్స్ కానీ, తాగునీరు కానీ ఎలా ఉన్నాయి ఏంటి టెస్టింగ్ చేసి ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా వాళ్ళందరికీ అవగాహన కల్పించి స్కూల్ ప్రిమిసెస్ మొత్తం నీట్గా ఉంచుకోవాలని చెప్పి అందరికీ తెలియజేయడమైంది. మన జిల్లాలో డయేరియా వ్యాప్తి అరికట్టాలని చెప్పి మన అధికారులు తెలియజేసిన విధంగానే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఈరోజు వెరిఫై చేయడం జరుగుతుంది. నేనైతే ఇక్కడ గమనించిన ప్రకారం ఎటువంటి కేసులు అయితే లేవు, అన్నీ నీట్గానే ఉన్నాయి. మరియు ప్రిన్సిపల్స్కి, మన టీచర్స్కి కూడా ఒక అవగాహన కల్పించడం జరిగింది. రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టి అవగాహన కల్పించడం జరిగింది. చుట్టూ ఉన్నటువంటి మన పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్క పిల్లలకి అవగాహన కల్పించాలి. మరియు టీచర్స్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళు కూడా అవగాహన కలిగి డయేరియా యొక్క వ్యాప్తి లేకుండా అరికట్టాలని చెప్పి ఈ విధంగా ప్రతి ఒక్కరికి, మన వాకాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి, టీచర్లకి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు భర్తీ కోసం 27వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామానుజాచార్యులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 9:30 కల్లా గురుకులానికి చేరుకోవాలని తెలియజేశారు. అంబేద్కర్ గురుకులం వాకాడు నందు 6, 7, 8, 9 తరగతులకు మిగిలిన సీట్ల కోసం 27/6/24 అంటే గురువారం రోజు ఉదయం 10 గంటలకు అర్జీలు ఇచ్చిన వాళ్లకు, అంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ఫోన్లు చేయడం జరిగింది. ఎవరికైనా దరఖాస్తు ఫోన్లు రాకపోయినా ఈ పత్రికా ప్రకటన ద్వారా లేదా టీవీ ప్రకటన ద్వారా రేపు ఉదయం 9:30కు పాఠశాల ఆవరణలో వస్తే పరీక్ష రాయగలరు. ఎవరైతే అర్జీలు ఇచ్చారో వారికి మాత్రమే ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. అర్జీలు ఇవ్వని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదు. మేము ఈ అర్జీల కోసం 27వ తేదీ వరకు లాస్ట్ డేట్ పెట్టారు. దాన్ని మళ్ళా పేద బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం 25వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి నిన్నటి సాయంకాలం 5 గంటల వరకు మేము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. వారికి ఈరోజు వాళ్ళకి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నాము. ఎవరైతే అర్జీలు పెట్టారో వాళ్ళు తప్పనిసరిగా రేపు ఉదయం 9:30కు పాఠశాలకు వచ్చి 10 గంటలకు చక్కగా పరీక్ష రాసి రాయవలసిందిగా పాఠశాల యాజమాన్యం తరఫున కోరుతున్నాం.
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం మాచవరం గ్రామంలో జరిగిన సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే నెలల విజయశ్రీ పాల్గొన్నారు. ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభ కావడంతో ఓజిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గ మొదటి మహిళా ఎమ్మెల్యేగా తనను ఎన్నుకున్నందుకు సూలూరుపేట ప్రజలకు నిరంతరం రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. అనంతరం స్థానికులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కార్యదర్శి బొమ్మన శ్రీధర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అలాగే అంటే వచ్చేవాళ్ళు కాదు, బయట నుంచి తీసుకొని వచ్చి మీటింగులు జరిపాం. కానీ అదే ఈరోజు బ్రహ్మాండంగా బయట వచ్చారు. మీరందరూ ఆ విధంగా సహకరించేందుకు చాలా సంతోషం. అదే విధంగా కొనసాగించాలని, ఇదే విధంగా మనం 5 నిమిషాలు కూర్చోండి. కూర్చోండి ఎందుకు లేదు, 5 నిమిషాలు కూర్చోండి. మైక్ కొద్దిగా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీడియా సోదరులందరూ కూడా నిజంగా ఇదొక చారిత్రక ఘట్టం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా, ప్రజాస్వామ్య రాజ్యాలు వచ్చి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలైనా ఇప్పటి వరకు సూలూరుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిని ఎన్నిసార్లు పెట్టినా, అది కాంగ్రెస్ లో పెట్టినా ఇంకొక దాంట్లో పెట్టినా ఓటమే కానీ గెలుపు అనేది గతంలో ఎప్పుడూ ఎన్నికలు లేదు. ఒక్క నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ ఆ విజయం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వం. అతిగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నాన్నగారు చేసిన కష్టాన్ని గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన బిడ్డగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకొని నాన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మంచి చేస్తాను. గ్రామాల్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో నడిపిస్తాను. నాకు మీ అందరూ తోడుండి ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ మీ అందరి ఆధ్వర్యంలో పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సెబ్ అధికారుల ఆదేశాల మేరకు వాకాడు ఎస్సీబీ స్టేషన్తో పాటు కోట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎంబీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో మాదక ద్రవ్య వినియోగం వలన కలుగు నష్టాలను వివరించారు. అనంతరం ఇంజనీరింగ్ కాలేజీ నుండి విద్యానగర్ గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రజలకు మాదక ద్రవ్యం వినియోగాలను జరుగు నష్టాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసరావు, వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాలను గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు
వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్య సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపల్లం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 40 పేద కుటుంబాలకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డిల దాతృత్వంతో 1,50,000 రూపాయల విలువ చేసే పలసరుకులు, కూరగాయలు, సంభావనలను అందజేశారు. ఈ మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన దివి సుగుణ శ్రీనివాస్, జంధ్యాల శ్రీనివాస్, దివి రఘురామాచార్యులు సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విదేశాలలో ఉంటున్నప్పటికీ స్వదేశంపై మమకారం, ధార్మిక సేవా కార్యక్రమాలను నిరంతరం జరిపించాలనే సదుద్దేశంతో మధుకిరణ్ రెడ్డి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను స్థాపించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇటువంటి వితరణ కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితుల ద్వారా జరిపించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాతలకు, సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాణికుమారి, నారాయణం చాణిక్య, జంధ్యాల హరిబాబు శర్మ, నూతనపాటి సునీల్ కుమార్ శర్మ, మారత్తు నాగేశ్వరరావు, చెరుకూరి సాంబశివరావు, అనంత సుబ్బారావు తదితరులు जय श्री राम। हर हर महादेव शंभो शंकर हर हर महादेव। प्रिय भगवत बंधुవులందరికీ హృదయపూర్వక స్వాగతం, నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాకుమాన మండలం కొమ్మూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణ ముఖ మంటపంలో 40 కుటుంబాలకు విప్రారాధన అనే కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన అర్చక పురోహిత స్వాములకు మేలు చేయాలనే సదుద్దేశంతో ప్రవాస భారతీయులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి సుచరిత్ రెడ్డి మరియు వారి కుమార్తె లావణ్యల ఆర్థిక సౌజన్యంతో 1,70,000 రూపాయల విలువ చేసేటటువంటి పలసరుకులను, కూరగాయలు, సంభావనను ఈరోజు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మధుకిరణ్ రెడ్డి గారు మన మాతృదేశం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి మమకారంతో ఇవాళ అర్చకులు, పురోహితులు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి స్థితిని మాకు ఎంతో ఆనందంగా ఉంది. అట్లనే ఇంకా జరపాలని మేము మధుకిరణ్ రెడ్డి గారికి అగస్త్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు, ఇక్కడికి వచ్చేటువంటి బ్రాహ్మణులందరి ఆశీస్సులు, ఆయన ఆయురారోగ్యంగా ఉండాలని, ఆయన మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు మీ ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎవరైతే ఆ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఇంకా ధన్యవాదాలు. మధుకిరణ్ రెడ్డి గారికి నా అభినందనలు. వారు నిండు 100 ఏళ్ళు వద్దులాగా వాళ్ళ కుటుంబం మొత్తం నిండు 100 ఏళ్ళు ఇలాగే ఉండాలి. ఇట్లాంటి ప్రజలకి
సహాయం చేయాలని నా కోరికండి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అనేక మంది యువత వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ప్రజల్లో మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలుగు నష్టాలను తెలియజేసేందుకు స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో శాఖ అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్సీబీ ఏఎస్పీ రాజేందర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎస్సీబీ అధికారులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని గూడూరు ఎస్సీబీ అధికారులు విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ఎస్సీబీ అధికారులు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎస్సీబీ ఏఎస్పీ రాజేంద్ర మాట్లాడుతూ ప్రధానంగా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు అనేక నేరాలకు అవకాశం కలుగుతున్నాయని వివరించారు. కావున యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే ఎస్సీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ అధికారులు రమేష్, మోసెస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము అందరము గట్టిగా ప్రతిజ్ఞ చేయాలి. గంజాయి వద్దు, గంజాయి వద్దు. Among the youth and this realize that drug abuse is increasing. గంజాయి, కొకైన్, హెరాయిన్ ఇలాంటి మాదక ద్రవ్యాల వల్ల యువత యొక్క జీవితం చాలా నష్టదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జూన్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ మాదక ద్రవ్యాల వల్ల ప్రజల్లో లేదా ముఖ్యంగా యువకులు, తర్వాత విద్యార్థులు, ఇటువంటి వారిలో నీటి ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్యాలు పాడవటం, చివరికి యువత నిర్వీర్యమైపోవడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ అయిన మేము, జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, అలాగే డిఎస్ఈఓ శ్రీ రాజేంద్ర గారు సెప్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి మీద ఒక ఉప్పు పాదాన్ని మోపి పూర్తిగా దీన్ని నిర్మూలించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు మాకు కర్తవ్య నిర్వహణ ఇచ్చి ఉన్నారు. అలాగే 100 రోజుల్లో గంజాయి అనేది ఎక్కడ కూడా లేకుండా నిర్మూలించాలనేటువంటి ఒక సంకల్పం కూడా తీసుకొని ఉన్నాము. ఇందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలకు, విద్యార్థులకి లేదా యువకులకి, ఉత్సాహవంతులకి మీరందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే వీటికి సంబంధించిన ఉనికిని
బియ్యాన్ని కానీ రవాణా చేయవారు కానీ అమ్మకందారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు వైభవంగా సామూహిక లక్ష్మీ తులసి పూజ కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను శేషంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చి వేద పండితుల ఆధ్వర్యంలో సామూహిక లక్ష పూజ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. స్థానిక అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శ్రీకాంత్ దాతృత్వంతో స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందజేశారు. గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు విఘ్నేశ్వర స్వామివారికి చేయించిన వెండి కిరీటాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. అదేవిధంగా సునీల్ కుమార్ విజయం సాధిస్తే స్థానిక నాయకులు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని మొక్కుకోవడంతో సునీల్ కుమార్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లీలావతి, భారతి, భాస్కర్ రెడ్డి, శివకుమార్, సురేంద్ర, పెంచలయ్య, రమేష్ రెడ్డి, వెంకటకృష్ణయ్య, ఉదయ్ పట, శివశ్రీ, వర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేస్తాం, తర్వాత మీరు కొంతమందికి ఇస్తాం, మీరు ఇచ్చేసి వాళ్ళకి భోజనం పెట్టేమని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఓకే ఉండేదన్నా థ్యాంక్ యూ. ఇచ్చేస్తాం, తర్వాత మీరు కొంతమందికి ఇస్తాం, మీరు ఇచ్చేసి వాళ్ళకి భోజనం పెట్టేమని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఓకే ఉండేదన్నా థ్యాంక్ యూ. నోట్బుక్స్, ప్లేట్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్సులు అన్ని కూడా ఒక్కొక్క బిడ్డకి అందజేయడం జరిగింది. ఈ విధంగా దాదాపు ఈ స్కూల్లో చదువుతున్నటువంటి 150 మంది పిల్లలకి ఇక్కడ మోకరించడం జరిగింది. అదేవిధంగా మా యువ నాయకుడు శ్రీకాంత్ ముఖ్యంగా శ్రీకాంత్కి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి బిడ్డ, సహాయం చేయడంలో ముందున్నాడు. అలాగే చిట్కోలో లైట్లు బ్రహ్మాండం జరుగుతున్నాయంటే శ్రీకాంత్ కృషి. పేదవాళ్ళకి ఆ విధంగా శ్రీకాంత్ సహాయం చేస్తాను. శ్రీకాంత్కి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా పిల్లలకి నోట్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి కోరుతున్నాం. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు రాజు గారి చేతుల మీదుగా కూడా పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మన మాజీ కౌన్సిలర్ శ్రీకుమార్ చేతుల మీదుగా బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గాంధీనగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాహుల్ సురేంద్ర చేతుల మీదుగా పంపిణీ చేయాల్సి కోరుతున్నాం. అదేవిధంగా
తెలుగుదేశం పార్టీ తూర్పు పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బట్టేపాటి కృష్ణ చేతుల మీదుగా, అదేవిధంగా కార్యదర్శి అంకిరెడ్డి రమేష్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాజీ సర్పంచ్ నర్సరాజు చేతుల మీద కూడా పుస్తకాలు పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాం. श्री लक्ष्मी नवदेवता श्री महालक्ष्मी नवदेवता प्रथम सजमानस्य गोत्रोद्भवी పెద్ద సరే కానీ ఇది అవునండి ముందు ఆయన ముఖ్య మీరు ముఖ్య నాకు అరస్తా ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను తహసీల్దార్ నరసింహారావు తనిఖీ. డయేరియా వ్యాధిపై ఉపాధ్యాయులకు అవగాహన. సీట్ల భర్తీ కోసం 27వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష. 9:30 కల్లా గురుకులానికి చేరుకోవాలని సూచన. మాచవరం గ్రామంలో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ విజయోత్సవ సభ. పాల్గొన్న ఎమ్మెల్యే నెల్లల విజయశ్రీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BCN న్యూస్.